టీవీ తెలుగు న్యూస్ నిత్యం సత్యం. ప్రాముఖ్యంగా ఈరోజు ఉనికి కోల్పోతున్న ఆదివాసీలని చెప్పి మరి డాక్టర్ టి బాబురావు నాయుడు గారు మరి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈయన ఒక పుస్తకం రాయటం జరిగింది. ఇది సత్య విరుద్ధంగా ఉందన్నమాట. ఎందుకోసం అంటే మనకు స్టాటిస్టిక్స్ అనేవి ఎప్పటికప్పుడు మన భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేస్తుంటారు. ఆ యొక్క స్టాటిస్టిక్స్ను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక జాతి మీద విషం కక్కుతూ వారి మీద కుట్రలు పన్నుతూ ఈ పుస్తకంలో తన యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా బయటపెట్టారు. నిజానికి ఒక గిరిజన తెగ నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆఫీసర్ కదా, ఆయన వల్ల గిరిజన తెగలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించాము. కానీ ఆశించిన రీతిలో మేలు జరగకపోగా ఈ తెగల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి మరి బాధ్యత తీసుకొని ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి సమస్యల్ని తలెత్తేలాగా అతని ప్రవర్తన కనిపిస్తూ ఉంది. కనుక అది అతని స్థాయికి తగదు. నిజానికి అతడు కేవలం రాజకీయ పరంగా ఏమైనా లబ్ధి పొందాలనుకుంటే దానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఒక జాతిని అనగద్రొక్కి మరి నేనేదో పైకి రావాలని అనుకోవటం కేవలం ఆయన యొక్క అవివేకం. అందుగురించి ఇలాంటి చేష్టలు మానుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల అశాంతికి కారణం కేవలం విజ్ఞులైనటువంటి మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేస్తుంటే జ్ఞానం లేని ప్రజలు మరి ఇంకెన్నో సమస్యలు రేకెత్తించడం జరుగుతుంది. అందుగురించి మీ వల్ల ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి మేలు జరగాలే తప్ప ఇలాంటి కీడు జరిగే వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వాల్మీకి జాతి తరతరాలుగా ఏజెన్సీలో ఉంది. మరి ఇంకా మాట్లాడుకుంటే అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అంతరించిపోతున్న గిరిజన జాతులు అంటే నిజానికి ఏదో చాలా గొప్ప సమాచారం ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఆధునీకరణ అయిపోతున్నటువంటి గిరిజనులకు ఏవో కొన్ని సూచనలు తెలియజేస్తారనుకున్నాం. లేక గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ల గురించి ఏమైనా రాస్తారేమో అని ఆలోచన చేశాం. అలాంటి విలువైన సమాచారం ఏమీ రాయకుండా కేవలం తన స్వలాభం కోసం మాత్రమే ఈ పుస్తకం రాసినట్లు కనిపించింది తప్ప ఇందులో ఎటువంటి శాంటిటీ కానీ ఎటువంటి మరి ప్రయోజనం కానీ లేదని చాలా స్పష్టమైంది. జిల్లా వాల్మీకి సంఘం తరఫున వారిని ఖండిస్తున్నాం. కనుక ఇలాంటి తప్పుడు మరి ప్రచారాలు మానుకుంటే మంచిదని చెప్పి జిల్లా వాల్మీకి సంఘం తరఫున హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ.